సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీకు దేశస్థులు జ్ఞానం వెదుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నారు. జ్ఞానాన్ని బోధించడం అపోస్తుల యొక్క ఉద్దేశం కాదు. అద్భుతాలు సూచక్రియలు ప్రకటన చేయటం అపోస్తుల యొక్క ఉద్దేశం కాదు. అపోస్తుల యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అపోస్తుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేయటం. కారణం ఏంటంటే ఆయన ఎత్తబడితేనే సిలువపై నిత్య జీవానికి వారసులు అవుతారు మనుషులు. ఆ నిత్య జీవాన్ని దేవుడు అనాదిలోనే నిర్ణయించాడు. యేసుక్రీస్తు బలి ద్వారానే నరజాతికి అనుగ్రహించాలి అని. కాబట్టి అపోస్తులు గాని నేడు సువార్త ప్రకటించాలనుకున్న ఏ వ్యక్తి అయినా కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించడం అనేది సువార్త గాని, అద్భుతాలు సూచక్రియలు ప్రకటన చేయడం అనేది సువార్త కాదు. ఏ అపోస్తులుడు కూడా దాన్ని సువార్త అని చెప్పలా. ఏ అపోస్తుడు కూడా మేము